షుగర్ ఉన్న వాళ్ళల్లో కిడ్నీ ప్రాబ్లమ్ రావడానికి మీకొక 5 రీజన్స్ చెప్తాను. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, మీ షుగర్ ఒకవేళ కంట్రోల్‌లో లేకపోతే ఫ్యూచర్‌లో కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎప్పుడు మీరు హెచ్‌బీఏవన్సీ 7 బిలో మెయింటైన్ చేసుకోండి. అలా చేసుకుంటే ఫ్యూచర్‌లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్ లాంటివి ఏముండవు. సెకండ్ వన్ ఏంటంటే బీపీ గూడా మంచిగా కంట్రోల్‌లో ఉండాలి. మీ బీపీ ఎప్పుడు 130 బిలో ఉండేటట్టు చూసుకోండి. 130/80 బిలో ఉండేటట్టు చూసుకోండి. ఈ బీపీ కంట్రోల్‌లో లేకపోయినా గూడా కిడ్నీ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళల్లో. అండ్ మూడోదేంటంటే కొలెస్ట్రాల్ గూడా మంచి కంట్రోల్‌లో ఉండాలి. చాలామంది ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకోరు. అలానే నెగ్లెక్ట్ చేస్తారు. కొలెస్ట్రాల్ ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది. అలా నెగ్లెక్ట్ చేయకుండా కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇక నాలుగోదేంటంటే ఎవరికైతే సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉంటుందో వాళ్ళు అది కూడా తగ్గించి స్టాప్ చేస్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళలో ఈ సిగరెట్ స్మోకింగ్ 2 రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫైనల్‌గా ఏంటంటే ఒకవేళ మీరు పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్‌గా వాడితే మాత్రం కిడ్నీ అనేది కంపల్సరీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ పెయిన్ కిల్లర్స్ అనేది వాడకండి. అర్థమైంది గదా! సో, మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.